హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటేనే ఒక వైబ్రేషన్. చిత్రాల జయాపజయాలతో సంబంధం లేకుండా, రాజకీయ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఈయన సినిమా చేస్తే అది ఒక సునామీయే అన్నట్లుంటుంది. మరి అంతటి స్టార్ ఫేమ్ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ నుండి భారీ అంచనాలతో వచ్చి ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేక అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్ని తీవ్రంగా నిరాశపరిచిన టాప్ 10 మూవీస్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఒక్కసారి ఛానల్ని విజిట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. అలాగే వీడియో క్రింద డిస్క్రిప్షన్లో కూడా వీడియో లింక్స్ ఇవ్వడం జరిగింది, అక్కడి నుంచి కూడా చూడగలరు. పవన్ కళ్యాణ్ నుండి భారీ ఎక్స్పెక్టేషన్తో ఘోరంగా పరాజయం చూసిన సినిమాల్లో నెంబర్ 1గా చెప్పుకోవాల్సింది జానీ. ఈ మూవీకి ముందు వరుస హిట్లతో డబుల్ హ్యాట్రిక్ కొట్టిన పవన్ కళ్యాణ్ టాప్ 5 టాలీవుడ్ స్టార్స్లో ఒకటిగా స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఖుషి విజయం తర్వాత పవన్ క్రేజ్ ఆకాశాన్ని అంటింది. నెక్స్ట్ మూవీస్ కోసం అభిమానులు చొక్కాలు చించుకొని ఎదురు చూసేలా చేసింది. ఈ జానీ మూవీకి పవన్ కళ్యాణే డైరెక్టర్ కావటం, ఇంకో ప్రక్క సినిమాలకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో ఎప్పుడెప్పుడు ఈ మూవీ గురించి వార్తలు వస్తాయా అని కోటి కళ్ళతో ఎదురు చూశారు అంతా. అలా అన్ని హంగు ఆర్భాటాలతో అట్టహాసంగా 2003లో జానీ మూవీ రిలీజ్ అయింది. ఏ హీరోకి అప్పటి వరకు లేనంత గ్రాండ్గా సుమారు 300 పైన థియేటర్లలో రిలీజ్ చేశారు. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఈ సినిమాకి నిర్మాత. ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న తన భార్యను కాపాడుకోవడానికి హీరో చేసే పోరాటం, రిస్క్ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు పవన్. అయితే సినిమా ఏమాత్రం కూడా జనాదరణ పొందలేకపోయింది. ఎలాంటి కమర్షియల్ హంగులు లేని పవన్ మూవీని వారు ఓన్ చేసుకొని ఇష్టపడలేకపోయారు. ఇందులో పవన్ తన భార్య రేణు దేశాయిని సినిమాల్లోని భారీగా చూపించారు. కానీ ఆమె పాత్ర సినిమాకి మరింత మైనస్ అయిందని చెప్పాలి. ఇలా మొత్తంగా మూవీ అతి భారీ అంచనా నుండి అతి భారీ పరాజయంగా మిగిలిపోయింది. ఇక దీని తర్వాత పవన్ నుండి చెప్పుకోవలసిన అంతే భారీ చిత్రం అజ్ఞాతవాసి. ఈ మూవీకి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కావడంతో పవన్తో అతనికి ఉన్న స్పెషల్ అభిమానం, అనుబంధం రీత్యా ఎక్కడా రాజీ పడని కథాంశంతో మూవీని తెరకెక్కిస్తాడని, విజయానికి కావలసిన కమర్షియల్ అంశాలన్నిటినీ అందులో పొందుపరచడంలో ఎలాంటి వెనకడుగు వేయడని అభిమానులు ఆశపడ్డారు. గతంలో వీరి నుండి అత్తారింటికి దారేది వంటి ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్తో పాటు జల్సా వంటి పవన్కి బ్రేక్ ఇచ్చిన హిట్ ఫిల్మ్ రావడంతో అభిమానులు ఈ అజ్ఞాతవాసిపై భారీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. అలా 2018లో వచ్చిన ఈ మూవీ ఏమాత్రం ఊహించిన విధంగా పరాజయాన్ని పొందింది. సినిమాలో కథనం కానీ ఏమాత్రం ఆకట్టుకోలేక, పైగా పాటల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోవడంతో పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది ఈ అజ్ఞాతవాసి. ఇక పవన్ నుండి వచ్చిన టాప్ డిసప్పాయింట్ మూవీస్లో నెంబర్ 3గా కొమరం పులిని చెప్పుకోవాలి. ఈ సినిమాకి విపరీతమైన హైప్ తీసుకురావడంలో ఎస్జే సూర్య బాగా సక్సెస్ అయ్యారు. దానికి కారణం ఇతను పవన్ కళ్యాణ్తో గతంలో ఖుషి వంటి బ్లాక్ బస్టర్ మూవీ తీయటమే. పైగా ఆ ఖుషి తర్వాత పవన్ చేసిన ఒక్క చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద విజయం చూడలేదు. దాంతో మళ్ళీ అదే డైరెక్టర్తో పవన్కి విజయం రాసి ఉందేమో అని అంతా భావించారు. అలా ఈ పులి కోసం వారంతా ఆకలితో ఎదురు చూశారు. ఇక మూవీకి ఏఆర్ రెహమాన్ వంటి దిగ్గజ దర్శకులు సంగీతం అందించడం, పాటలు కూడా సరికొత్తగా ఆకట్టుకోవడంతో సినిమా భారీ హిట్ ఖాయం అనుకున్నారు. కానీ 2010లో విడుదలైన తర్వాత మూవీ భారీ పరాజయాన్ని ఖాయం అనిపించుకుంది. అలా పవన్ అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది ఈ కొమరం పులి. ఇక ఈ లిస్టులో చెప్పుకోవలసిన తర్వాత మూవీ పంజా. తమిళంలో పలు సినిమాలకు దర్శకత్వం వహించిన విష్ణువర్ధన్ ఈ సినిమాకి దర్శకులు కాగా, పంజా మూవీల్లో పవన్ని చూపించిన విధానంలో భాగంగా విడుదలైన పోస్టర్స్, స్టిల్స్ కానీ ఒక అండర్ వరల్డ్ డాన్గా చూశాక అజిత్తో తీసిన బిల్లా మాదిరిగా ఇందులోనూ హీరో ఎలివేషన్స్ ఒక లెక్కలో ఉంటాయని అందరూ ఆశించారు. అందుకు తగ్గట్లు ప్రథమార్థం కొంత బాగానే ఆకట్టుకున్న సెకండ్ హాఫ్ పూర్తిగా విఫలమైంది. తెలుగు ప్రేక్షకుల కోసం ఇలాంటి సీన్లు ఉండాల్సిందే అని అనుకున్నారో ఏమో. హీరో తాలూకా క్యారెక్టర్ ఎలివేషన్ని పూర్తిగా తగ్గించేసి ముతక కథాంశంతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించారు. దాని ఫలితం మొదటి సినిమా మిక్స్డ్ టాక్ నుండి 2-3 రోజుల్లోనే సినిమా ఫ్లాప్ టాక్ని సొంతం చేసుకుంది. ఇక పవన్ నుండి భారీ అంచనాలతో వచ్చి ఆ అంచనాలను అందుకోలేకపోయిన మరో మూవీగా కెమెరామ్యాన్ గంగతో రాంబాబుని కూడా చెప్పుకోవాలి. దీనికి దర్శకులు పూరి జగన్నాథ్. ఈయన సినిమాలో యూత్కి కావలసిన అన్ని అంశాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఫుల్ కమర్షియల్ హంగులు ఉంటాయి. సినిమాలో పాటలు బాగున్నా
తమన్నా పవన్ల మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. ఇక మూవీలో కామెడీ, సంబంధం లేని ఓవర్ సీన్స్ అంతా ఒక మ్యాజిక్లా లాజిక్ లేని కథనంతో కథని నడిపించేసి నా స్టైల్ ఇంతే నేనింతే అనేలా పూరి పవన్తో కూడా మరోమారు ప్రూవ్ చేసుకొని ఆడియన్స్ని డీలా పడేలా చేశారు. సగటు ప్రేక్షకుడు సైతం సినిమాని చూసి పెదవి విరచాల్సి వచ్చింది. 2012లో వచ్చిన ఈ మూవీ 100 కోట్లు కలెక్ట్ చేస్తుందన్న అంచనాలను ఏమాత్రం అందుకోలేక 50 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరి పవన్ వంటి స్టార్ హీరోకి కోట్లంటే అవి జస్ట్ ఓపెనింగ్స్కి మాత్రం వచ్చే కలెక్షన్స్ కింద లెక్క. మరి అలాంటి తరుణంలో ఈ మూవీ ఆశించిన రిజల్ట్ రాబట్టలేక అంతటితో ఆగిపోయింది. ఇక నెక్స్ట్ చెప్పుకోవాల్సింది సర్దార్ గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ జానీ సినిమా తర్వాత తాను రాసుకున్న ఈ సినిమా కథ మాత్రం అలా ఉండదు, అన్నయ్య మెచ్చే ఫుల్ కమర్షియల్ స్టోరీనే ఈసారి రాసుకున్నా అని ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది అని అంటూ స్వయంగా అతనే చెప్పడంతో ఇది గబ్బర్ సింగ్ మ్యాజిక్ని మించిపోతుంది అనుకున్నారు. మరి పవన్కి ఎంతో కలిసి వచ్చిన గబ్బర్ సింగ్ టైటిల్ కొనసాగింపుగా బ్యూటిఫుల్ హీరోయిన్ కాజల్ అగర్వాల్తో జతకట్టి ఇతను చేస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ పాటలు సినిమాకి మంచి హంగు ఆర్భాటాలని జత చేశాయి. ఇలా గ్రాండ్గా సినిమాని తీసుకొచ్చారు మేకర్స్. పైగా ఈ మూవీకి దర్శకులు రీసెంట్గా చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీ తీసిన డైరెక్టర్ బాబీ. ఇలా భారీ అంచనాలతో 2016లో వచ్చిన ఈ మూవీ పవన్ ఖాతాలో మరో డిజాస్టర్ని జత చేసింది. సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుందనుకుంటే సగంలోనే ఆగిపోయి యావరేజ్గా నిలిచిపోయింది. 75 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ లాభాల్ని తీసుకురాలేకపోయింది. ఇక ఆ తర్వాత చెప్పుకోవాల్సిన మూవీ కాటమరాయుడు. వరుస పరాజయాలు, యావరేజ్లతో ఈదుకొస్తున్న పవన్కి ఈ మూవీ అయినా మంచి హిట్ అవుతుందని ప్రతిసారి ఆశించినట్లే అభిమానులు, జనరల్ ఆడియన్స్ కూడా అనుకున్నారు. ఊరిలో ఏ సమస్య వచ్చినా తీర్చేవాడిలా నలుగురు తమ్ముళ్ళకి అన్నగా పవన్ కొత్త గెటప్లో పంచెకట్టులో కనిపించి ఆకట్టుకున్న ఆ కట్టుబొట్టుని అభిమానులు అంతగా ఆస్వాదించలేకపోయారని చెప్పొచ్చు. పెద్దగా కమర్షియల్ హంగులు లేక పెద్ద వ్యక్తి తరహా పాత్ర అంతగా రక్తి కట్టించలేకపోయింది. ఈ మూవీపై అభిమానులు అంచనాలు బాగానే పెంచుకున్నారంటే సాంగ్స్ ఒక ప్రక్క కారణం. తమిళ్ సూపర్ హిట్ మూవీ వీరానికి రీమేక్గా ఈ సినిమా రావడం మరో కారణం. ఇక ఈ సినిమా టీజర్లో పవన్ ఎలివేషన్స్ కానీ, సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. అలా 2017లో వచ్చిన ఈ చిత్రం మొత్తంగా బాక్సాఫీస్ వద్ద మాత్రం బోల్తా కొట్టి యావరేజ్ అనిపించుకుంది. ఇక అలాగే మరో 2 చిత్రాలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. ఆ సినిమాలు పరాజయం పొందకపోయినా ఊహించిన హైప్ని మాత్రం చేరలేకపోయాయి. అవే బంగారం అండ్ తీన్మార్. ఈ 2 చిత్రాల్లోనూ పాటలు సూపర్ హిట్. ముఖ్యంగా బంగారంకి మామూలు హైప్ అయితే క్రియేట్ అవ్వలేదు. చిరంజీవి పోస్టర్ని టీషర్ట్పై వేసుకొని పవన్ గ్లామర్ అండ్ మాస్ లుక్లో మూవీ సూపర్ డూపర్ హిట్ అనుకున్నారు. కానీ సినిమా ఆ మేరకు లేక సోగా ఉండిపోయింది. ముఖ్యంగా ఈ మూవీలో పవన్ కంటూ ఒక హీరోయిన్ లేకపోవడం అభిమానులని తీవ్రంగా నిరాశపరిచింది. ఇక తీన్మార్ మూవీ అయితే చూడటానికి బాగానే ఉన్నా ఎందుకో అంత కనెక్ట్ కాలేక నిర్మాత బండ్ల గణేష్ని నిరాశపరిచింది అని చెప్తూ ఉంటారు. ఈ మూవీ ఎఫెక్ట్తోనే పవన్ ముందుగా రెమ్యునరేషన్ తీసుకోకుండా బండ్ల గణేష్తో మరో మూవీకి ఓకే చెప్పారు. అదే గబ్బర్ సింగ్. అంటే సినిమా హిట్ అయితేనే రెమ్యునరేషన్ అన్నట్లుగా. ఇక అటుపై ఆ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.